హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మమ్మీస్ కిచెన్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని పూర్తిగా చూడండి. రెసిపీ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. రెసిపీ ఎలా అనిపించిందో ఒక కమెంట్ చేయండి. ఇంకా ఈరోజు వీడియోలో స్పెషల్ మంచి ఈవినింగ్ స్నాక్ అయిన సర్వపిండి. ఇది ఎలా చేయాలో చూసేద్దాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని 7-8 పచ్చిమిర్చి వేసుకోండి. తర్వాత 10-15 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసుకొని వేసుకోండి. తర్వాత 2 స్పూన్ల ధనియాలు వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి. ఇప్పుడు ఇదంతా గ్రైండ్ చేసుకోవాలి. కోర్స్గా గ్రైండ్ చేసుకోండి, మెత్తగా కాకుండా. తర్వాత వేరొక గిన్నెలోకి 2 కప్పుల బియ్యపిండి వేసుకోండి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోవాలి. తర్వాత 1 గుప్పెడు వేయించుకున్న పల్లీలు వేసుకోవాలి. ఆ తర్వాత 20 నిమిషాల పాటు నానబెట్టుకున్న పచ్చిశనగపప్పును వేసుకోండి. తర్వాత 1 కప్పు నువ్వులు కూడా వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర వేసుకోండి. తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకొని సన్నగా పొడవు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ రెసిపీలోకి ఆనియన్ ఎక్కువగా ఉంటే చాలా బాగుంటుంది టేస్ట్. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు, కొత్తిమీరను వేసుకోండి. మీ దగ్గర ఉల్లికాడలు ఉంటే అవి కూడా వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది ఈ రెసిపీలోకి. తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకోండి. తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ పిండిని ముద్దలా కలుపుకోవాలి. మీరు ఈ టైంలోనే పిండిలోకి ఉప్పు కారం అంతా సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ ఏదైనా తక్కువగా అనిపిస్తే వేసుకొని అప్పుడు వాటర్ వేసి కలుపుకోండి. పిండి కన్సిస్టెన్సీ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఉండాలి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నంత పెద్ద సైజ్ బాల్ని తీసుకొని కొద్దిగా ఒత్తుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అడుగు మందంగా ఉండి వెడల్పుగా ఉన్న ఒక గిన్నెలోకి 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని అడుగు భాగం అంతా ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా పిండి ముద్దను పెట్టుకొని ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకునేటప్పుడు సమానంగా ఒత్తుకోవాలి. ఎక్కువ తక్కువగా ఒత్తుకుంటే మనకి కాలేటప్పుడు అన్ఈవెన్గా ఉంటుంది. తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా అక్కడక్కడ హోల్స్ పెట్టుకోవాలి. ఇలా హోల్స్ పెట్టుకోవడం ద్వారా సమంగా కాలుతుంది. తర్వాత మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు సన్న మంట మీద కాల్చుకోవాలి. అంతే, టేస్టీ స్నాక్ సర్వపిండి రెడీ. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.